హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసంతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో కర్రీ పాయింట్ స్టైల్లో బాయిల్డ్ ఎగ్ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఎగ్జాక్ట్గా మన కర్రీ పాయింట్లో దొరికే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 4 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి వాటిపైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా తీసేసానండి. ఇలా పీల్ మొత్తం తీసేసిన ఈ ఎగ్స్ని అయితే పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వీలైనంత చిన్నగా కావాలి అంటే కూడా ఈ పీసెస్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 పీసెస్ లాగా అయితే కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టేయండి. ప్యాన్ కాస్త వేడి అయిన తర్వాత అందులోనికి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడి అవ్వాలి. ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత ఇందులోనికి ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఆయిల్లోనికి యాడ్ చేసుకోండి. మనం వేసిన ఈ పచ్చిమిర్చి 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 నుండి 6 వరకు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని యాడ్ చేసేస్తున్నాను. మనం వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలకి ఆయిల్ మొత్తం కూడా పట్టే విధంగా ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల్లో అయితే ఆయిల్ మొత్తం కూడా మన ఉల్లిపాయ ముక్కలకి అయితే పట్టేస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనికి కాస్తంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ అనేది వేయడం వల్ల ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా అయితే మగ్గుతాయండి. మనం వేసిన ఈ సాల్ట్ మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేయండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ మొత్తం కూడా ఆయిల్లో చక్కగా అయితే మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన ఈ ఉల్లిపాయని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 రెమ్మల పాటు కరివేపాకు అనేది తీసుకొని ఈ కరివేపాకును కూడా ఈ ఉల్లిపాయలోనికి యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని కాస్తంత కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. మనం వేసిన కొత్తిమీర కరివేపాకు 2 కూడా ఉల్లిపాయలోనికి పట్టే విధంగా ఇంకోసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి టమాటో అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ ఒక 2 టమాటాలని అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము ఈ టమాటాలను అయితే ఆయిల్లో మగ్గించుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం తీసుకున్న ఈ టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి ఇవి 2 కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. మనం వేసిన ఉల్లిపాయలోని వాటర్ అనేది కొంచెంగా తేలుతుందండి. అలా తేలేంత వరకు అయితే మనము ఉల్లిపాయని మధ్యలో కలుపుకుంటూ అయితే వేగించుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం మనం తీసుకున్న ఉల్లిపాయ మొత్తం కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మీ రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్ల వరకు కారం అనేది తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది తీసుకున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ అనేది ఉల్లిపాయలు మగ్గించడానికి వేసాం కాబట్టి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. మనం వేసిన ఈ కారం ఉప్పు 2 కూడా ఉల్లిపాయలోనికి అబ్జర్వ్ అయ్యే విధంగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కాకుండా చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ వాటరు మనం తీసుకున్న ఉల్లిపాయలకు పట్టే విధంగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి మొత్తం కూడా ఈ ఉల్లిపాయలోనికి యాడ్ చేసి ఈ ఉల్లిపాయలోనికి మనం వేసిన ఈ ఎగ్స్ మొత్తం కూడా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ కర్రీని మగ్గనివ్వండి. అప్పుడే ఈ మనం వేసిన
ఈ గుడ్లలోనికి ఉల్లిపాయలోని మొత్తం కూడా ఫ్లేవర్ అంతా కూడా చక్కగా అయితే పడుతుంది. ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇందులోనికి 1 స్పూను వరకు జీలకర్ర పౌడరు, అలాగే 1 స్పూను వరకు గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కూడా కలిసే విధంగా మళ్ళీ ఇంకోసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు అయితే మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో దీనిపైన కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని ఈ కొత్తిమీర కూడా మళ్ళీ కూడా కర్రీలోనికి కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి కూడా చక్కగా కుదురుతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.